హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 48వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు అటు నుంచి కొట్టుకు రండి. కథ ఇలా మొదలవుతుంది. చింతపల్లి అడవులన్న చిమ్మ చీకటి కన్నా చెప్పలేని భయం ఏర్పడ్డది. ఆ అడవుల్లో చిరుత పులులు, పెబ్బులులు, నెత్తురు తాగే సింహాలు, సింహాల్ని పులుల్ని మించిన చెంచులు, పట్టపగలే దోపిడీలు, అడవంత నెత్తురు మడుగులు, అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు. అందరి గుండెల్లో చెంచు భయం. బుర్ర మీసాలతో, నెత్తుటి కళ్ళతో, మానుల్లాంటి చెంచులు గండ్రగొడ్డలతో స్వైర విహారం చేస్తున్నారు. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. హజారాంలో 3 గంటలు కొట్టిన కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్ర పట్టలేదు. తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే, ఈ అడవి జాతి వాళ్ళని అణచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు. 100 మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్టచాటు నుంచి, చెట్టుచాటు నుంచి చెంచులు వాళ్ల మీదకి దొంగచాటుగా దూకారు. బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లలాకు తలలు గుచ్చారు. అయిన వాళ్ళు పోయారు, ఆయుధాలు పోయాయి. బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడికి కాళ్ల ముందు కన్ను మూశాడు. నాయుడు ఉడికిపోయాడు. కళ్ళు నిప్పులయ్యాయి. ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో, పచ్చ తోరణాలతో, మంగళవాయిద్యాలతో మరిడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది. దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు. తోరణాలు తెగిపోయాయి, కుంకుమలు రాలిపోయాయి, నెత్తురు వరదలైంది. పెళ్లి వల్లకాడైంది. 10 మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఊరంతా గొల్లుమంది. పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఇల్లాళ్ళని చూసిన ఆడకూతుళ్ల గుండెలు చెరువయ్యాయి. నాయుడు పాలనలో ఇంత అరాచకమా అని కుమిలిపోయింది ప్రజ. నాయుడు నిలవలేకపోయాడు. వీరుల్లా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకుమంటూ బతుకుతుంటే సహించలేకపోయాడు. తెల్లవారుతూనే సభ పెట్టించాడు. పాపాయారాధ్యుల వారు అనుష్ఠానం హడావిడిగా పూర్తి చేసుకొని వచ్చారు. శాఖమూరి సేనాధిపతినే కాక వీరసంగు, రామసింగు మొదలైన హరిజనుల్ని, కోటాజీ, రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు. నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి. ఆలోచనలు తెగడం లేదు. ముఖం ఎర్రబారింది. పౌరుషం కళ్ళల్లోకి తన్నింది. సర్దారుల్ని, సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు, మనని నమ్ముకున్న వాళ్ళ మాన ప్రాణాలను భద్రత లేకపోతే మనమెందుకు? సర్దారులు ముఖాలు చూసుకున్నారు. మళ్ళీ అన్నాడు నాయుడు, చెంచుల్ని అణచగల మొనగాడే లేడా మనలో అని. సభ నుంచి సమాధానం లేదు. చెప్పండి అని గద్దించాడు నాయుడు. కోటాజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు. అడవిల్లో చెంచుల్ని జయించడం కష్టం ప్రభు. అయితే మార్గం అన్నాడు నాయుడు. పాపాయారాధ్యుడు కలిగించుకొని మొసలిని ఒడ్డుకు లాగాలి అన్నాడు. నాయుడికి అర్థమైంది. సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు. మంత్రాంగం సిద్ధపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు. మర్నాడు పుర ప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటైంది. చెంచుల నాయకుడు జల్లా కృష్ణానాయకుడు సభలో ప్రవేశిస్తుంటే కాలయముడు నేల మీద అడుగు పెట్టినట్లుంది. చెంచు దొర సరాసరి నాయుడు దగ్గరకు వచ్చి వందనం చేసి, దొర మీరు సేవకుణ్ణన్నాడు. నాయుడు కళ్ళలో కోపం పొంగింది. నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారంట్రా? నేను పగవారి తలలు తెగ్గొట్టాను కానీ తనవారిని చంపుకోలేదే. నా పాలనలో అరాచకమా అన్నాడు. బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండయ్యా, ప్రభువులు మా మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు చెంచు నాయకుడు. నాయుడు ఆలోచించి అన్నాడు, క్షమించాం. మీ దోపిడీలు మానేస్తారా? మానేస్తాం దొరా. మాకు కూడు దొరికే దోవ చూపించు దొరా అని వేడుకున్నాడు చెంచు నాయకుడు. నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు. ముసలి చెంచు పొంగిపోయాడు. సరేనని ఒప్పుకున్నాడు. సభ ముగిసింది. ఆ మర్నాడే చెంచులు నాయుడు సైన్యంలో భాగమయ్యారు. గుట్టలనున్న జనం పట్నాలకొచ్చారు. కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు. ఈ హాయి కొద్దీ కాలానికే విసుగనిపించింది వారికి.
చెట్లు పాకి, ఏరు ఈది, బల్లాల యుద్ధం చేసి, బాణాల తెగ పొడిచి, పరుగు పరుగుని తిరిగే జాతికి పరుపు మీద పడుకోవటం మహాబాధగా తోచింది. కొంతమంది చెంచు కుర్రలు చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టారు. నాయుడు సేనాపతుల ద్వారా తెప్పించి చూశాడు. ప్రయోజనం కనిపించలేదు. రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టుంది నాయుడికి. సేనలతో మంతనాలు జరిపించాడు. చెంచుల చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్ళు లొంగటం కష్టం అన్నారు. ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు. మాయోపాయంతో మట్టు పెట్టాలని నిర్ణయించారు. ఆ 3వ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిచాడు. ఆయుధాలు దూరం పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు. అదే ఆఖరి భోజనం అని వాళ్ళకి తెలియదు. విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచులను బంధించింది. మోకులతో కట్టి తోపులోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టారు చెంచుల్ని. అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది. వరుసలో ముందు చెంచునాయుడు జల్లా కృష్ణ తలొంచుకొని నిల్చున్నాడు. తోపులో మూగిన జనాన్ని ఎదురుగా ఉన్న నాయుడిని చూసి అన్నాడు, దొరా, కన్నబిడ్డలు కుతుక్కలకు వస్తావా? మీరు తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళురా. ఈ గడ్డన తమ్ముళ్ళ నెత్తురు పారించిన వాళ్ళురా. ఈ తప్పు కాసి మా బతుకు నిలుపలేవా దొరా? 101 తప్పు కాశాన్రా. తల్లికి ద్రోహం చేసిన వాడి తల తెగిపోవలసిందే. నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు. వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గొడ్డళ్ళు పైకి లేచాయి. మొదట నిల్చున్న చెంచు నాయకుడిని దగ్గరికి తలారులు వచ్చారు. చెంచు నాయకుడు, ఒక్క కోరిక ధర, అటు నుంచి కొట్టుకురా దొరా అన్నాడు. అటు నుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తరువాతనైనా నాయకుడి జాలి మీద కలిగి వధ ఆపేస్తాడేమో, ప్రాణం దక్కుతుందని అతని ఊహ. నాయుడు సరే అన్నాడు. అటు నుంచి కొట్టమన్నాడు. అటు నుంచి కొట్టుకొచ్చినా, ఇటు నుంచి కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నెలకొరిగాయి. అయితే చెంచు నాయకుడు తనవారు తన కళ్ళ ముందే నేల కొరకడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు. అటు నుంచి కొట్టుకు రమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలం నుంచే ప్రచారంలోకి వచ్చింది. చూడుడు చాటు పద్యమనిపించిరి. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.